ఈ 49వ కీర్తన కోరాహు కుమారులు ఏ ఉద్దేశంతో రాశారో కొన్ని విషయాలు మీకు చెప్పాలని అనుకుంటా ఉన్నాను. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సముతులేమి, ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చిదై ఉండును. గూఢార్థము గల దానికి నేను చెవియొగ్గుదును. సితార తీసుకొని నా మరుగు మాట బయలుపరచుదును. దేని బిడ్డలారా, నేను 6వ వచనం కూడా చదువుతాను. తమ ఆస్తియే ప్రభాకామని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకుని వారికి నేనెలా భయపడుతున్నాను. ఈ కీర్తన వివరణ ఏముంది అనంటే, ఈ కీర్తన రాయడం యొక్క ఉద్దేశం ఏమంటే, కోరాహు కుమారులు ఒక విశేషాన్ని గమనించారు. కోరాహు కుమారులు ఎక్కడున్నారని అంటే, ధనికుల దగ్గర, ధనవంతుల దగ్గర వారు మసులుకోవడం మనం చూస్తాం. వారి విధి విధానాలన్నీ గమనించి వారు మనతో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, ధనవంతులంట ధనాన్ని బట్టి అతిశయిస్తారట. ఏం బట్టి అంట? ధనాన్ని బట్టి అతిశయపడతారట. అయితే ఈ కోరహ కుమారులు గమనించిన విశేషమైన సంగతి ఏంటంటే, ధనాన్ని ప్రేమించేవారట జంతువులతో సమానం అంట. అది చదివించాడు కదండి 20వ వచనం. ఘనత నొంది ఉండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులు పోలి ఉన్నవారు. ఈ ఘనత ఎక్కడి నుంచి వచ్చిందంటే వీళ్ళకంటే ధనాన్ని బట్టి వచ్చిందంట. దేని బిడ్డలారా, అందుకనే ప్రాముఖ్యముగా మనకి బైబిల్ చెప్తుంది ఏమంటే, ధనాన్ని మనము ప్రేమించకూడదు అని. ధనవంతుడికి ఏదైనా చెప్పు కానీ వాడు విండవు. మన చర్చిలో నిత్యసియాను ఫ్యామిలీలో అంత ధనవంతులు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ కూడా ఇస్తే తీసుకుందాం అన్న ఫ్యామిలీలే. అందరూ కూడా ఇస్తే తీసుకుందాం అన్న వాళ్ళే తప్ప ఎవరు కూడా ధనవంతులు అన్నవారు లేరు. అయితే దీని ఉద్దేశం ఏంటంటే, దేని బిడ్డలారా, ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చాడు. అయ్యా, నువ్వు సత్పురుషుడు అయ్యా, నువ్వు సత్పురుషుడివి అని అన్నాడు. నేను సత్పురుషుడిని నన్ను బాగానే ఎరిగావు, నీకు బాగా తెలిసింది. అయితే నీకు కలిగి ఉన్నవన్నీ పేదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అయితే అవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నానయ్యా, కనుక నేను వెంబడిస్తున్నానయ్యా, నేను నిన్ను ఆరాధిస్తున్నానయ్యా, నేను నిన్ను ప్రార్థిస్తున్నానయ్యా అన్నీ చెప్తే యేసయ్య ఒక మాట అన్నాడు. ఏంటంటే, ఏమంటే, నీకు కలిగి ఉన్నది కదా ధనం, ఆ ధనాన్ని వదిలి నా దగ్గరికి రా అన్నాడు. నా వల్ల కాదయ్యా, అది ఏదైనా చేయగలుగుతాను కానీ ధనాన్ని మాత్రం నేను వదలలేను. చూడండి దేవుని బిడ్డలారా, డబ్బు అన్నది దేవుని నుండి వేరు చేస్తుందండి. డబ్బు అన్నది దేవుని ఆత్మీయత నుండి వేరు చేసేస్తుందండి. డబ్బు అన్నది మనల్ని గర్వంలోనికి నడుపుతుందండి. దేని బిడ్డలారా, ఈ డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడతాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, రాత్రనక పగలనక ప్రయాసపడతాం. కానీ ఈ డబ్బు యేసయ్య దగ్గర నుంచి విడగొడుతుంది. ఈ డబ్బు మంచి తెస్తుంది, ఈ డబ్బు చెడు కూడా తెస్తుంది. దేని బిడ్డలారా, ఏంటి మంచి అని అంటే, ఒక దైవజనుడు కోసం మీకు చెప్పి నేను ముందుకెళ్తాను. పడగల ప్రవీణ్ అనే ఒక మంచి సేవకుడు. అమెరికాలో ఇల్లు ఉంది ఆయనకి. ఎక్కడుందండి?
అమెరికాలో ఇల్లుంది. అమెరికాలో ఇల్లుందని అంటే అతను చాలా ఆస్తిపరుడు, చాలా ఉన్నతమైన వ్యక్తి అని చెప్పాలి. అయితే ఆ యొక్క అమెరికాలో ఉన్న ఆ ఇల్లుని అమ్మి దేని బిడ్డలారా హైదరాబాద్ వచ్చేసారు. కారణం ఏంటంట అని అంటే దేవుడు తనను పిలుచుకున్నారట. నీ కలిగి ఉన్నదంతా సమస్తమును కూడా విడిచిపెట్టి నా సేవ నిమిత్తం రా. ఒక మంచి బిజినెస్ అతనిది. ఆ బిజినెస్ అంతటిని విడిచిపెట్టి అతను ఏం చేశారంటే హైదరాబాద్ వచ్చేసారు. అతను చేసే ప్రాముఖ్యమైన పని ఏంటంటే పిల్లల్ని పెంచుతారు. ఏం చేస్తారండి? పిల్లల్ని సేవ కొరకు పెంచుతారు. ఒకరిని ఇద్దరిని కాదు, ఇంచుమించు ఆయన దగ్గర 15 మంది పిల్లలు ఉన్నారంట. అతని దగ్గర సేవ కొరకు పెంచుతున్నారట. తర్వాత ఆయన చేసే ప్రధానమైన ఇంకొక పని ఏంటంటే వృద్ధుల్ని, తర్వాత బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ని, తర్వాత ఎన్నెన్నో విధాలైన సేవల్ని, ఎన్నెన్నో సంఘాలను స్థాపించి ఎంతోమందిని సువార్థికులుగా, మిషనరీలుగా ఆయన పంపించడం జరిగింది. దేని బిడ్డలారా, ఇల్లమ్మిన డబ్బు ఏం చేశాడని అంటే అతను సేవ కొరకు ఉపయోగించాడు. స్తోత్రం కలుగును గాక. ఎవరేం చేస్తారండి అలా? అది కిట్టక ఉన్నది ఉన్నట్లుగా సూటబుల్గా ఒక అన్యుడు అతని దగ్గరికి రాగానే అతనితో ఒక 5 నిమిషాలు మాట్లాడంగానే యేసు దేవుడు అని ఒప్పుకొని బాప్టిజం పొంది మళ్ళీ వెళ్ళాల. అర్థమైందండి? ఎంతోమంది బేమల్ని, ఎంతోమంది జ్ఞానమంతుల్ని మార్చేశాడు అతని మాటల ద్వారా. అలాంటి వ్యక్తిని మొన్న వారం రోజుల క్రితం చంపేశారండి దారుణంగా. ఆ డబ్బు దేనికోసం ఉపయోగపడ్డది? దేని బిడ్డలారా చూడండి, డబ్బు ఉంటే సేవ కొరకు ఉపయోగపడినట్లుగా దేవుడు మనల్ని దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, మనం ఏం చేస్తామంటే ఇల్లు మీద ఇల్లు, ఆస్తి మీద ఆస్తులు, బంగారం మీద బంగారం, తులాల మీద తులాలు. ఒక తులం కొనుక్కున్నారనుకో, ₹1,00,000 పెట్టి పాపం ఆ తులం సరిపోదు. ఒక విషయం చెప్తానే, ఇంత దలసట తాడు మెల్లో సరిపోదు. మళ్ళీ ఆ తాడు పక్కన ఇంకో దలసర తాడు, అంటే 2 పేటల తాడు మాట. దాన్ని ఏమంటారు? 2 పేటల తాడు కావాలా? ఈ ధనం ఎలా ఉపయోగపడుతుందండి? 2 పేటల తాడుకు ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ 2 ఆత్మలు సంపాదించడానికి ఉపయోగపడలేదు. దేని బిడ్డలారా, ఈ కోరాహు కుమారులు మనతో మాట్లాడుతున్నారు. ధనాన్ని బట్టి వారు ఏమైపోయారట? జంతువులుగా మారిపోయారటండి. దీని అర్థం అది నాన్న. అంటే ఈ యొక్క 49వ కీర్తన అంతా మనతో మాట్లాడుతుంది ఏంటంటే, ధనవంతులుగా, ధనాన్ని ప్రేమించేవారు వారు దేవుని నుంచి తొలగిపోతారట. దేవుని నుంచి తొలగిపోతారండి. దేవుని నుంచి తొలగిపోయిన వారితో మనకేమైనా సంబంధం ఉందా? లేదు. దేని బిడ్డలారా, ధనాన్ని ప్రేమించిన వారితో మనకేమైనా పొత్తుందా? లేదు. మన దారి మందే, మన భక్తి మందే, మన సహవాసం మందే, మన జీవితం మందే. దేని బిడ్డలారా, కొన్ని మాటలు మీకు చెప్పాలని అనుకుంటున్నాను. చూడండి, 6వ వచనం 7వ వచనం చదువుతున్నాను. ఎవడును ఏ విధముల చేతైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగలవాడు ఒక్కడును ఎవడును. అంటే వాడు పాపం ఉంది, నేను ప్రాయచిత్తం నందాలి దేవుని సన్నిధిలోకి పోయి అని దేవుని సన్నిధిలోకి రాడంటండి ధనం ఉన్నవాడు. మరి ఎక్కడ ఉంటాడంట? బయటే ఉండడానికి, బయటే సమకూర్చుకోవడానికి, డబ్బు సమకూర్చుకోవడానికి చూస్తాడంటే తప్ప దేవుని సన్నిధిలోకి వచ్చి వాడి జీవితాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవడానికి చూడటండి. దేని బిడ్డలారా, ధనం ఎంత అడ్డుపడుతుందో చూడండి. దేవునికి మనకి ఎలా అడ్డుపడుతుందో చూడండి ధనం. అందుకని మనం ఏం చేయాలని అంటే, ఎక్కువ ధనం వద్దు ప్రభువా, ఆ పూటే సరిపోయేలాగా నాకు ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా,
ఒక భక్తుడు ప్రార్థన చేస్తాడు ఈ విధంగా, ఏంటంటే, అయ్యా నాకు ఎక్కువగా ఉన్న ఎడల నానా ఇది ఇవ్వు అత్తకి, నాకు ఎక్కువగా ఉన్న ఎడల యేసయ్యా నేనేం చేస్తానమ్మా, దూషిస్తానమ్మా. అంటే ఎక్కువగా ఉంటే నేను మర్చిపోతానేమో, తక్కువ ఉంటే నేను దొంగనైపోతానేమో, నాకు మిడిల్లో ఇవ్వు. ఏమివ్వు? నాకు సెంటర్కి ఇవ్వు ప్రభా, సకానికి ప్రభు, సరిపోయినంతకి ఇవ్వు ప్రభా అని ప్రార్థన చేసుకుంటున్నాడు దేని బిడ్డలారా. ఇక్కడ కోరాహు కుమారులు గమనించిన విశేషమైన సంగతి, ఒక ధనం ఉండడం వల్ల తన జీవితం ఏమైపోతుందంటే దేని బిడ్డలు దేవుని దగ్గర నుంచి దూరం చేసేస్తుందట. ఎక్కడి నుంచి అండి? దేవుని దగ్గర నుంచి దూరం చేస్తుందట. దేని బిడ్డలారా, అలాంటి వారట ఏమైపోతారట? పశుప్రాయులు అయిపోతారంట. దేని బిడ్డలారా, ఏమైపోతారు? జంతువుల వలె మారిపోతారట. జంతువులకు వాయు వరుస తెలుస్తుందా? తెలీదు. మీకు అర్థమవుతుందండి? జంతువులకి మంచి చెడ్డ తెలుస్తుందా? తెలీదు. కారణం, అవి జంతువులు కనుక, వివేకం ఉండదు కనుక. ఈ ధనవంతుడు కూడా వివేకం ఉండకుండా కోల్పోతాడంటండి. కారణం, నా బలంతో నేను డబ్బు సంపాదిస్తున్నాను, నాది, నేను ఏదైనా చేయొచ్చు. దయచేసి గమనించండి దేని బిడ్డలను, వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయవలసింది ఎంతైనా ఉంది. ధనవంతులు మారాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ధనవంతులు ఏమవ్వాలండి? మారాలి. వారు ప్రభుని నమ్ముకోవాలి, ప్రభుని నమ్మాలి, ప్రభు దగ్గరికి రావాలి. ధనవంతుల కొరకు మర్చిపోకుండా ప్రార్థన చేయండి. స్తోత్రం. వచ్చేవారు మన సన్నిధులకి 10 కోట్లు ఉన్న ధనవంతుని తీసుకురండి మీరు. స్తోత్రం. ఎంతమంది? ఎంత? 10 కోట్లు ఉన్న ధనవంతుని తీసుకురండి. అప్పుడు ఏం చేయాలి? మీరు తీసుకురావాలంటే ఏం చేయాలా? ఏంటి? ప్రార్థన చేస్తే అయిపోద్దారా? ప్రార్థన చేస్తే అయిపోద్దా? ఆ ధనవంతుడి దగ్గరికి మనం వెళ్ళాలా? ఆ ధనవంతుడి దగ్గరికి మనం వెళ్ళడానికి కాలు చేయి ఆడదాం, వణుకుపోతాం. కారణం, అమ్మో పోలీస్ స్టేషన్ పెట్టేస్తాడమ్మో ఏసై కోసం చెప్తే అని. అదేం కాదు. ఏసైని నమ్ముకునేలాగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. కనుక నా దేవుని బిడ్డలారా, మనం చేయవలసిన పని ఏంటంటే ధనవంతుల్ని విడిచిపెట్టకుండా ప్రార్థన చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. ఒంటే సూది బజ్జములన్న దూరతుంది కానీ ధనవంతుడంట పరలోకం చేరలేడంటండి. ఈ ధనవంతుడి మీద మీరు దృష్టి నిలపండి. ఈ ఫస్ట్ వచనం నుండి 20 వచనం వరకు ధనాన్ని గురించే అక్కడ కోరహ కుమారులు గమనించి రాస్తారు. కనుక ఈరోజు మనం ఏం చేద్దాం అని అంటే, ధనవంతుడు ఈ లోకంలో మారాల. ఈ భూమి మీద ధనవంతుడు ఏం చేయాలంటే మారాల. అర్థమైందండి? ఇప్పుడు ఏమనుకుంటున్నారని అంటే, ధనవంతులు అంటే ₹1,00,00,000 ఉంటే ధనవంతులు అనుకుంటున్నారు. మీకు చెప్తాను చూడండి. డిస్టర్బ్ అవ్వకండి, బాగా కూర్చోండి. ఇప్పుడు ధనవంతులు అంటే ఎవరో ₹1,00,00,000 ఉన్నవాడు ధనవంతుడురా అనుకుంటున్నారు. కాదు. ధనవంతుడు ఎవరోనంటే దేని బిడ్డలారా, మనసులో నేను ధనవంతున్నే అనే గర్వపడిన వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమవుతుందండి? ఇది మనసు గర్వం. ఏ గర్వం అండి? మనసు అంటే నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ ఉన్నాయి. అర్థమైందా? నాకెవరు చెప్పేవారు అవసరం లేదు. అర్థమైందా? ధనవంతుణ్ణి, ధనాన్ని బట్టి మనం చూస్తాం, ఇంత ధనం ఉందని లెక్కించగలం. కానీ లోపల ఉన్నవాడిని మనం చూసి గమనించలేమండి. కారణం, అది కనబడదు కదా. కనబడుతుందండి? కనబడదు. చెప్తాను చూడండి. ఇక్కడ చాలా విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. 11వ వచనం చదువుతా ఉన్నాను. వారు తమ ఆస్తిని
ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇల్లు నిరంతరము నిలిచిననియు, తమ నివాసములు తరతరములు ఉండిననియు వారు అనుకుందురు అని ఉంది. వారు ఏం చేస్తారండి? అనుకుందురు అంటారు. ఇప్పుడు చెప్పాను కదండి, మనసులో ఉన్న విషయాలు ఇవి. అనుకుంటారంటండి, అంటే మా నివాస స్థలాలు తరతరాలు ఉంటాయి, మీ సంపాదించే ఆస్తులు పాస్తులు చిరకాలం ఉంటాయి. వారు చూసారండి ఎలా ఆలోచిస్తున్నారో, వారి యొక్క ఆ స్వభావం ఎలాగుందో చూడండి దేని బిడ్డలారా. వారు ఏ విధంగా ఆలోచిస్తున్నారో చూడండి ఒకసారి, అర్థమవుతుందండి. వారి నివాస స్థలాలంట తరతరాలు ఉంటాయి. తరతరాలు ఉంటాయా? ఉంటాయా? దేని బిడ్డలారా ఉంటాయా? ధనవంతుడి యొక్క ఆలోచన చూడండి ఎలా ఆలోచిస్తున్నాడు. నా ఆస్తులు, నా పాస్తులు, నా ఇల్లు, నా నివాసాలు తరతరాలు ఉంటాయని లోపల అనుకుంటున్నాడు అంటండి దేని బిడ్డలారా. ఎలా అనుకుంటున్నాడు? లోపల అనుకుంటున్నాడట. మనం కూడా అనుకుంటాం దేని బిడ్డలారా, నాకు ఎంతమంది ఉన్నారో, నాకు అంతమంది ఉన్నారో. మా అత్తయ్య ఏమంటుందంటే, మొన్న హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అత్తయ్య, ఎంతమందిని చూసినా కూడా నీకు ధైర్యం రాలేదు అంటే నువ్వు యేసు ప్రభు మీద నమ్మకం ఉంచలేదు అంటుంది. వండర్ఫుల్ మాట, నాకు చాలా సంతోషం వేసింది. స్తోత్రం కలుగునుగా. అవును, మనుషులు చూస్తే మనకు ధైర్యం రాదు, ప్రభుని చూస్తే ధైర్యం వస్తుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనుషులు ఏమీ చేయలేరు. అవును, మనుషులు ఏమీ చేయలేరు, దేవుడు తప్ప. దేవుడి మీద మనం నమ్మకం ఉంచాలి తప్ప మనుషుల మీద మనం నమ్మకం ఉంచితే మనుషులు ఏమీ చేయలేరు దేని బిడ్డలారా. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, నాకున్న నివాస స్థలాలు, ఇల్లులు, భూములు ఇంకెన్నడూ ఎవరు తీసుకోరు, నిరంతరము ఉంటాయి అని వాళ్ళు లోపల అనుకున్న అసూయపడుతున్నారు దేని బిడ్డలారా, గర్వపడుతున్నారు దేని బిడ్డలారా. ఒక్క మారు దేవుణ్ణి వైపు చూస్తే నీ ధనం ఎక్కడికి పోద్ది? అందుకని ధనవంతుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అయ్యా, ఈజీగా వచ్చిస్తుందా ధనం? వాళ్ళు ఎంత కష్టపడితే వస్తుందో. అవును, నిజమే, కష్టపడితేనే వస్తుంది, ఎంతో ఆలోచన ఉంటేనే వస్తుంది. మన ధనవంతులు ఎవరున్నాను? ధనవంతుల దృష్టిలో ఎవరున్నారు? ధనవంతుల దృష్టిలో ఎవరున్నారు నాన్న? మన ధనవంతుల దృష్టిలో ఎవరున్నారనియా? ధనవంతుల దృష్టిలో ధనవంతుల దృష్టిలో జియో, అంబానీ అయినా. అంబానీ ముందు ఎవరో వచ్చారు కానీ కొట్టి మళ్ళీ ఇప్పుడు అంబానీయే ఫస్ట్ స్థానంలో ఉండడం మనం చూస్తాం. ఎంత కష్టపడితే ధనాన్ని మనం సమకూర్చుకుంటాం దేని బిడ్డలారా. కానీ ఆ ధనం మీదే మన విశ్వాసం, ఆ ధనం మీదే మన నమ్మకం, ఆ ధనం మీదే మనం నడవడం, ఆ ధనాన్ని బట్టే మనం అతిశయిస్తే దేవుడు ఏమంటున్నాడనంటే, నువ్వు జంతువువి. ఎవరు అంటున్నారు? నువ్వు జంతువువి, నువ్వు జంతువులు పోలి వెత్తివి. దేని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం గమనించవలసిన విషయాలు ఉన్నాయి. జంతువుతో పోలుస్తున్నాడు ధనవంతుణ్ణి. దేంతో పోలుస్తున్నాడండి? జంతువుతో పోలుస్తున్నాడు. జంతువుకి వివేకం ఉండదు. జంతువుకి మారు మనసు ఇవ్వాలన్నా అది తీసుకోదు. జంతువుకి యేసు ప్రభువుని చెప్పాలన్నా అది చెప్పనివ్వదు, అర్థం కాదు దానికి. అలాగే ఈ ధనవంతుడికి ఎన్ని విషయాలు చెప్పినా తనకి కూడా అర్థం కావని పోలుస్తున్నాడు. కోరహ కుమారులు పోలుస్తున్నారు దేని బిడ్డలారా. ఈరోజు మనం చేయవలసింది ఏంటి? ధనవంతుల కొరకు తప్పనిసరిగా మనం ప్రార్థన చేయాలి. స్తోత్రం కలుగునుగాక. ఏం చేయాలండి? ధనవంతుల కొరకు ప్రార్థన. అంబానీ మారతాడా? మారతాడు. ఏం చేయాలి? మారాలంటే ప్రార్థన చేయాలి. మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే మారిపోతాడా? మారిపోతాడు. ప్రార్థనకు అసాధ్యమనేది ఏది లేదు, తప్పనిసరిగా మారతాడు. నా దేని బిడ్డలారా, ఈరోజు మనము కూడా బయట అయితే ఆస్తుపరులం కాదు, కానీ లోపల ఏమైనా ఉన్నాయా?
ధనవంతులు మేము కూడా అని గర్వపడే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అవి మనం తీసేసుకుంటే తప్పనిసరిగా ప్రభు మనల్ని పట్టుకుంటాడు. అర్థమైందండి. సూది బజ్జిములు అన్న దూరతది కానీ ఉంటే ధనవంతుడు అస్సలు ఇంపాసిబుల్. ఈరోజు మనం పరలోకం చేరాలని అంటే మనం ఏం చేయాలి? ఈ యొక్క అహంకారమైన దృష్టిని, ఈ స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి. అప్పుడు మనం పరలోకం చేరగలుగుతాం. స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి వెళ్ళగలం? పరలోకం మనం వెళ్ళగలం. హోప్ ఉంటుంది దేని బిడ్డలారా. విశ్వాసం ఉండాలి మనకి. ఆ విశ్వాసం ఉన్నట్లయితే తప్పనిసరిగా దేవుడు మనల్ని పరలోకం చేరుస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి 12వ వాక్యాన్ని నేను చదువుతాను. ఘనత వహించిన వాడైనను మనుషులను నిలవజాలడు, వాడు నశించి మృగములను పోలినవాడు. ఎవరితో పోల్చాడండి? మృగముతో పోల్చాడు, సింహాలతో పోల్చాడండి. ఎవరిని? ధనవంతుడిని. దేని బిడ్డలారా, కోరహ కుమారుల యొక్క రైటింగ్ మాత్రం చాలా వండర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక మనిషి ఇన్ని పోలుకుల్లో ఉంటాడా, ఇన్ని పోలుకుగా వాడు నడుచుకుంటాడా అనిపిస్తుంది నాకు. చూడండి, ఒక్క నిమిషం 100 రూపాయలు జేబులో ఉన్నాయనుకోండి, నేను హీరోని అంటాం. అర్థమైందండి. చాలా చాలా ఉసారైపోతూ ఉంటుంటాం. చాలా ఆ 100 రూపాయలు జేబులో లేవనుకోండి, జీరో అయిపోతాం, లొంగిపోతాం. ఎవరికైనా ఎవరి మాట అయినా వింటాం. 100 రూపాయలు ఉన్నాయనుకోండి జేబులో, ఎవరి మాట కూడా మనమేమో వినాం. అసలు 100 రూపాయలు నిన్నేం చేస్తుంది? నన్ను హీరోని చేస్తుంది. 100 రూపాయలు నేను లేకపోతే నిన్ను జీరో చేసేస్తా ఉంది. దేని బిడ్డలారా, మృగములాగా గర్వపడతామంటండి. డబ్బు ఎలా దారి తీస్తుందో చూడండి నా దేని బిడ్డలారా. ఒక యేసన్న గారి దగ్గరికి ఒక స్త్రీ రోజుగా వస్తుందంటండి. ఆవిడ ఏం చేస్తుందంటే పూసలు ఉంటాయి కదండి, ఆ పూసలు అమ్ముకునే వ్యక్తి అట. రోజుకి ఒక 50 రూపాయలు 60 రూపాయలు వస్తాయట. ఎండనక కొండనక ఆవిడ కష్టపడుతుందండి దేని బిడ్డలారా. ఆదివారం అనేసరికి చర్చికి వస్తుందట. 60 రూపాయలు రోజుకి 60 రూపాయలు అంటే వారానికి ఎంత అండి? 360 అక్క, 360 రూపాయలు. 360 రూపాయలు చక్కగా దాచి బీరువాలో పెట్టి రూపాయి నడిచి వచ్చేస్తుందండి. దగ్గరేనండి చర్చికి. రూపాయి తెత్తదంటే అండి కానుక, రూపాయి వేసేస్తుందండి, కానుక వేసేస్తుందట. యేసన్న గారి దగ్గరికి వెళ్తుందంట. అయ్యగారు, రాత్రి అంతా ప్రార్థన చేస్తే మీకోసమే చూపించాడు అయ్యగారు, మిమ్మల్నే చూపించారు అయ్యగారు. ఎవరిని చూపించాడట? మిమ్మల్నే చూపించారు అయ్యగారు. ఈరోజు మాకు బియ్యం లేవు అయ్యగారు, బియ్యం ఏమన్నా గుంటూరులో మొహమాటం ఉండదమ్మా, అడుగుతారు. చర్చికి వచ్చి పాస్టర్ గారిని అడుగుతారు. గుంటూరులో మొహమాటం ఉండదు లేడీస్కి, చాలా డైరింగ్ ఉంటుంది. చాలా తెగించన్న తెగిస్తారన్నమాట. మాకు బియ్యం లేవయ్యా, బియ్యం ఇవ్వండి అంటే యేసన్న గారు పొల్లే ముసలిది కదా పాపం ఇద్దామని చెప్పి కానుక బియ్యం వస్తాయి కదండి, మనకి ఎవరు లేనట్టున్నాయి కానుక బియ్యాలు. స్తోత్రం. కానుక బియ్యం తెచ్చి ఆవిడకి ఇచ్చారంటండి. ఆవిడకి ఇచ్చిన తర్వాత ఇలాగా ఇంచుమించు ఒక 6 నెలలు గమనించాడట. 6 నెలలు గమనించిన తర్వాత ఇంటికి వెళ్ళాడట. ఏదో చూద్దాం కదా అని ఇంటికి వెళ్తే ఆవిడ ఏం చేస్తుందో తెలుసండి? యేసన్న గారిని కూర్చోబెట్టి బీరువాలో పెట్టింది కదండి వారానికి 360 రూపాయలు. ఏం చేస్తుందో తెలుసండి? ఈ సేవకుని ఇక్కడ కూర్చోబెట్టి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా డబ్బులు ఉన్నాయా లేదా, డబ్బులు ఉన్నాయా లేదా, డబ్బులు ఉన్నాయా లేదా అని బీరువాలోకి వెళ్ళి చూసుకుంటూ వస్తుందంటే ఇతను గమనిస్తున్నాడంటే యేసన్న గారు. చాలా వివేకవంతుడండి యేసన్న అండి, చాలా వివేకం. మనిషి అలాగా చూస్తే పట్టుకుంటాడు. వచ్చిందంట. అమ్మ ప్రార్థన చేస్తామని టైం అవుతుంది వెళ్తాను కదా అని ప్రార్థన చేశాడట. ప్రార్థన చేస్తే మళ్ళీ అంటుందంట, అయ్యగారు మీ చేతిలో ఒక రూపాయి కూడా లేదయ్యా పెట్టడానికి అన్నదట. అమ్మా ఈ రోజు నుంచి నువ్వు చర్చికి రావద్దమ్మా అన్నాడట. ఏమన్నాడు? ఎందుకండి చర్చికి వచ్చినా ఎందుకు, ఏం ఉపయోగం?
మార్పు లేనిది, చేర్పు లేనిది. దేని బిడ్డలారా, ఈవిడ పరలోక రాజ్యం తీసుకెళ్ళలేకపోతే మరి సేవకుల్లో లెక్క అడుగుతాడా దేవుడు? ఈవిడ మనసు మారదో, ఈవిడ బుద్ధి మారదో, ఈవిడ విధానాలు మారో, ఏమీ చేంజ్ చేసుకోదు. దేవుడు ప్రతి ఆదివారం మాట్లాడుతూనే ఉన్నారు, అవన్నీ వదిలేస్తూ ఉంది. మరి ఏం చేయాలి? అమ్మా, యేసుప్రభు నిన్ను వద్దన్నానమ్మా, నన్ను నాకు చూపిస్తున్నాడు అన్నాడట. దేవుడు వచ్చినా ఈ చెప్పిన వింత మాట. అలాంటి ముసలావిడ ఈవిడ, ముసలం ముదిరిపోయింది, పండిపోయింది మాట. ఆవిడ అన్నదంట అప్పుడు, ఏమయ్యా పాస్టర్ గారు, ఎందుకు వద్దన్నారు? దేవుడు నిలదీసి అడిగిందంట, అమ్మా నువ్వు రోజుకి ఎంత సంపాదిస్తావు? ఇలాగయ్యా. ఎంత వస్తుంది? ఇంతయ్యా. రైట్, బాగుంది. మరి నీకు కానుక ఎంత వేస్తావు? ఇంత వేస్తానే. బాగుంది, అది కూడా. నువ్వు కానుక ఎంత వేసావు నేను అడగను. మరి లేదని నా దగ్గర నుంచి బియ్యం ప్రతి ఆదివారం తీసుకెళ్ళి నువ్వు వండుకుంటున్నావు, నాకు అర్థమవుతుంది. మరి దాంట్లోదే నువ్వు తీసి వండుకొని నీ కాలక్షేపం నువ్వు చేయొచ్చు కదమ్మా, నీ జీవనోపాధి నువ్వు కొనసాగించుకోవచ్చు కదమ్మా అంటే ఆవిడ చెప్పిందంట, అయ్యా డబ్బు చూడకపోతే నాకు నిద్ర పట్టదని అన్నదట. ఏమన్నది? అయ్యా ఒక్క రోజుకైనా ఒక 100 సార్లు చూడాలయ్యా బీరువా, అందుకనే బ్యాంకులో వేయకుండా బీరువాలో పెట్టానయ్యా. అమ్మ మరి ఇట్లా వాక్యాలన్నీ చూపించారంటండి. ఇంచుమించు 1 గంట ఆవిడకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలా ఇలా అని వాక్యం చెప్తే ఆవిడ మనసు మారిందంట. ఆ బీరువాలో ఉన్నవన్నీ తీసి మూట కట్టి దేవుని సన్నిధిలో బలిపీఠం దగ్గర పెట్టేసిందంటండి. స్తోత్రం కలుగును గాక. మార్పు అంటే ఏది? ఆ రోజు నుంచి ఆవిడ మూట కట్టి ఆ బలిపీఠం మీద పెట్టేసింది. ఆ బలిపీఠం దగ్గరే ఉండి ప్రార్థన చేసుకున్న వ్యక్తిగా అయిపోయింది. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళలేదు. ఇంకా నా బ్రతుకు ఏమన్నా చేంజింగ్ అయిపోద్దామో ప్రజలు చూసి, అందరిని చూసి అని ఇంకే పనికి వెళ్ళకుండా పరిచారకురాలా మారిపోయిందంట. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నా దేని బిడ్డలారా చూడండి, మృగంలాగా మారిపోయే ప్రజలు ఉన్నారు. దేని బిడ్డలారా, మృగాలంట అయిపోతారట డబ్బు చేతిలో ఉంటే. నా దేని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, నీ దృష్టిలో నీ మనసులో కూడా ఒక చిన్న ఆలోచన కూడా నీకు ఉండకూడదు. ఏదైనా దేవుడిచ్చిందే. ఏదైనా ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. అక్క మీకు వచ్చేయమన్నా? నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీకిచ్చినదే ప్రభువా. ఏదైనా నీవిచ్చినదే ప్రభువా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. హల్లెలూయా. దేని బిడ్డలారా చూడండి, ఏదైనా మనకి ఈ లోకంలో ఉన్నదంటే అది దేవుడిచ్చిందనే మనం ఏం చేయాలంటే తృప్తి పొందాలి. చూడండి దేని బిడ్డలారా, 15వ వాక్యాన్ని, దేవుడు నన్ను చేర్చుకొనును,
పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణము విమోచించును. ఒకడు ధనాసంపన్నమైనప్పుడు వాని ఎంట ఘనత విస్తరించినప్పుడు భయపడకము. వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు. చూసారండి, స్తోత్రం. ఏవైనా తీసుకుపోతాడా? మొలతాడు కూడా పోదు. మరి మొలతాడు కూడా తీసుకెళ్ళినోడికి అంత గర్వం, అంత అసూయ, అంత ఈగో ప్రాబ్లం ఎందుకండి? దేని బిడ్డలరా, నాది ఏదండి, నాది అంటాం. చాలా సింపుల్గా అంటామండి. ఏమీ విమోచనగా వివేచన కూడా లేకుండా చాలా నాది అన్న మాట మనం మాట్లాడతాం. మనది అనేది మనకి ఉండదు. దేని బిడ్డలరా, ఇది నాది ఏంటంట, ఇది నాది. దేని బిడ్డలరా, ఈ మందిరం ఎవరిదండి? కిట్టోబారు గారిదా? కాదు, మనదే. స్తోత్రం. ఎవరిదండి ఇది మనదే. దేని బిడ్డలరా, కిట్టోబా గారిదంటే నేను ఒక్కడనే ఉండాలి ఇందులో, మనందరం ఉండకూడదు. దేని బిడ్డలరా, జాగ్రత్త. మనది అనే ఆ యొక్క మాటలు మనం మాట్లాడేవాగా మనం ఉండాలి. నాది అనే మాట మన మాటలో ఆడకూడదు. దేని బిడ్డలరా, ఆ వ్యక్తి ఎక్కడికి ఏమీ కూడా అతను చనిపోయినప్పుడు తీసుకెళ్ళలేడట. నీకు నువ్వే మేలు చేసుకుంటువని మనుషులు నిన్ను స్తుతించురు. చూడండి దేని బిడ్డలరా, డప్పు కొడతారంటండి. నువ్వు చాలా బాగా పనిచేసావు. ఈ డప్పు కొట్టిన దగ్గర నుంచి ఈడేమైపోతాడో, ఇంకా కొంచెం ఏమవుతాడండి? పొంగిపోతాడనమాట. ఏం చేస్తాడండి? పొంగిపోతాడు. పొగుడి కొలిది పొంగిపోతా ఉంటుంటాడు. దేని బిడ్డలరా, జాగ్రత్త. మనం ఎంతవరకు మనం పనిచేస్తున్నాం? ప్రభు మనల్ని చూస్తున్నాడా లేదా? ప్రభుకు మనం భయపడుతున్నామా లేదా? నేను సంపాదించింది ప్రభు కొరకు ఉపయోగపడుతుందా లేదా? ఈ విషయాలు మనం గమనిస్తే దేని బిడ్డలరా, మనం ఏం చేస్తున్నాం అన్నది, మనం ఎక్కడున్నామన్నది మనకు అర్థమవుతుంది. స్తోత్రం. హల్లెలూయా. మనం ₹1 కష్టపడిన ధనం కొరకు వచ్చింది కనుక మనం ప్రతి దినం, ప్రతి ఆదివారం కీర్తనలు మనం చదువుకుంటాం. ఈరోజు 49వ కీర్తన మనం చదువుకుంటున్నాం కనుక ఆ ధనం కోసం వచ్చింది. ఈరోజు ధనం ఇచ్చే ప్రాసెస్లో అలా వచ్చింది కనుక మనం దాన్ని వివరించుకుంటున్నాం. అంతేగాని మనం ఇక్కడ ఎవ్వరం కూడా ధనవంతులుగా లేం. అందరం కూడా ఎత్తే తీసుకుందాం అన్న వాళ్ళే. అర్థమైందండి? దేవుడు మనల్ని అలాగే దీవించును గాక. దేని బిడ్డలరా, ధనం ఉండొచ్చు, అంతేగాని గర్వం మాత్రం ఉండకూడదు. అర్థమైందండి? చాలా ప్రాబ్లం ఉండొచ్చు, కానీ లోపల ఉండకూడదు. వారు అనుకుందురు అని ఉన్నది మీకు చూపించాను కూడా. మనం లోపల కానీ ఏ విధంగా కానీ మనం అనుకోకూడదు. ధనాన్ని బట్టి నాకు అది ఉంది ఇది ఉందని మనం లోపల అనుకోకూడదు. అది చాలా ప్రమాదకరమైన విషయం. బయటిది చూసిందని మనం తీయవేయగలం, కానీ లోపల ఉన్నది మనం తీయలేం. చాలా కష్టం. కనబడదు కదండి తీసివేయడానికి. కనుక దేని బిడ్డలరా, ఈ ధనవంతులు మారునుగాక. ఆమేన్. ఎవరు? కొద్దిమంది పేర్లు నేను చెప్పాను, అంబానీ అని. కొద్దిమంది పేర్లు చెప్పండి మీరు కూడా. ప్రధానమంత్రి మోదీ, ఏమా ముఖేష్, అదే అమ్మని చెప్పాను, తర్వాత మోదీ అని చెప్తున్నారు. ఇంకా కొంతమంది పేర్లు చెప్పండి. ఏమా అయినా అదానీ, ఆయన ఏ దేశస్తుడు? మన దేశమే. అదానీ అంటే అంబానీ అనుకున్నాడన్నా ముందా? ఓకే. ఇంకా కొన్ని పేర్లు మీకు తెలిసిన పేర్లు ధనవంతుల కొరకు ఈరోజు మనం ప్రార్థన చేద్దామని. ఇంకెవరికన్నా తెలుసా? ఏమా మనందరికీ తెలియదు. కొంచెం ప్రార్థన చేద్దాం. అలాగే కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మన మధ్యలో చెల్లి ఉన్నారు, చెల్లి మాట్లాడతారు. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. ముఖేష్ అంబానీని మీరు జ్ఞాపకం చేసుకోండి, అదోనీని మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రధానమంత్రి మోదీని మీరు జ్ఞాపకం చేసుకోండి.
ధనవంతుల్లో ఈ ముగ్గురు కొంచెం లెక్కించబడ్డారు. దయచేసి వారిని మీరే రక్షించండి, మీరే కాపాడండి, మీరే నీ రక్షణ అనుగ్రహింప చెయ్యండి. దేవా, ధనమున్నవాడిని మృగమంటున్నావు ప్రభా. దేవా, దయచేసి నీ కృప చూపించమని వేడుకుంటా ఉన్నాను. మనుషులు మృగాలు ఎలాగైపోతారయ్యా, మనుషులు జంతువులు ఎలాగైపోతారయ్యా, ధనాన్ని బట్టి అయిపోతారు అని కోరహ కుమారులు గ్రహించి మాట్లాడుతూ ఉన్నారయ్యా. దయచేసి సహాయం చేయి, నీ కృప చూపించమని వేడుకుంటున్నాను ప్రభా. విశేషమైన కనికరం చూపించండి, మా అందరి మీద నీ కనుదృష్టి నిలపండి. నీ కృప ప్రభా ఎన్నటెన్నటికీ